అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పెద్దోని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా మా చిన్నోడు కూడా మేము మెలకు ఉండటంతో వాడిని కూడా ఎత్తుకొని అయితే తీసుకొని వెళ్తున్నాను. మా పెద్దోడు ఇంకేవో కబుర్లు అయితే చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అది నాకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. నెక్స్ట్ వాళ్ళ టీచర్కి అర్థమవుతుండొచ్చు. ఇంకా వచ్చేటప్పుడు అయితే బాలామృతం అయితే ఇచ్చిందన్నమాట. అండ్ ఎగ్స్ కూడా ఇచ్చింది. మా చిన్నోడికి 6 months కంప్లీట్ అయినాయి కాబట్టి ఈసారి అయితే బాలామృతం ప్యాకెట్ అయితే ఇచ్చిందనమాట. దాంతో ఏం రెసిపీస్ చేయాలో నాకైతే తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో అయితే చూసి సెర్చ్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి వెళ్ళాను. ఇంకా వచ్చాక అయిపోయాయి కాబట్టి ఇంకా ఆరేస్తూ ఉన్నాను అనమాట. మీలో ఎంతమంది రూమ్ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ అదే రూమ్కి తిరిగి వెళ్తారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వల్ల అయితే అది కాదు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే మనం రూమ్ ఖాళీ చేసి వెళ్తాం కదా, మళ్ళీ ఖాళీ చేసిన రూమ్కే ఒక 1 year 2 years తర్వాత అదే రూమ్కి రావడం అనేది కొంచెం విచిత్రంగానే ఉంటుంది కదా. మా పక్కింటి వాళ్ళు కూడా అలాగే చేశారనమాట. ఎందుకు అంటే వాళ్ళ మంచితనం తట్టుకోలేకనే ఆ రూమ్ ఖాళీ చేశారంటే అంటే అతి మంచితనంతో కూడా వాళ్ళు శత్రువులు అయిపోతారేమో, బెస్ట్ ఫ్రెండ్సే ఫ్యూచర్లో శత్రువులు అయిపోతారేమో అని చెప్పేసి ఇంకా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిన వాళ్ళే ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత మంచిగా లేదు అని చెప్పేసి మళ్ళీ అదే రూమ్కి అయితే వచ్చారు. నాకు ఇది భలే అనిపించింది వాళ్ళని చూసిన తర్వాత. కానీ వాళ్ళు రావడం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎంతకైతే మా పాలు అయితే వచ్చాయి అప్పుడైతే కాగబెడుతున్నాను. వీడియోని ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.